మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. అంతకుముందు పగిడిద్దరాజు ఆలయంలో పెనుక వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు. పూనుగొండ్ల గ్రామంలో డోలు వాయిద్యాలతో శివసత్తులతో పగిడిద్దరాజు శోభయాత్ర సాగింది. పగిడిద్దరాజు శోభయాత్రకు ఇండోమేట్ ఆలయ నిర్వాహకులు పెనుక వంశీయులు పూనుగొండ్ల గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్క పగిడిద్దరాజు శోభయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికే మేడారానికి 70 లక్షల మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభమవుతుందని చెప్పారు. వచ్చే కోట్ల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. ఇక రేపటి నుంచి జరిగే మహా మేడారం కుంభమేళా జాతరకు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు.